అందరికీ నమస్కారం. ట్రై మెథడ్స్, సైన్స్ మెథడాలజీ, ఏపీడిఎస్సి ఎగ్జామ్లో 100% వచ్చే బిట్స్ అండి ఇవి. ఆల్రెడీ రీసెంట్గా జరిగిన టెట్ ఎగ్జామ్లో ఈ బిట్స్ అనేవి చాలా వరకు రావడం జరిగింది. కొన్ని బిట్స్ అయితే టెట్లో ఏ విధంగా వచ్చినాయో కూడా నేను ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. అలాగే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి, డోంట్ మిస్. వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూడడం వల్ల డిఎస్సి ఎగ్జామ్లో మీరు ఎక్కువ శాతం బిట్స్ పెట్టగలుగుతారు, ఎక్కువ మార్క్స్ అనేవి గెయిన్ చేయగలుగుతారు. ఇవి అకాడమీ బుక్స్ అండి. అకాడమీ బుక్లోని బిట్స్ అనేవి నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. వీటి కాఠిన్యత స్థాయి అనేది కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి ఈ బిట్స్ అనేవి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ మీ. ఫస్ట్ బిట్, ఉత్తమ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదట ప్రక్రియ నైపుణ్యం అనేది. ఆప్షన్ 2 పరిశీలన. నెక్స్ట్, ఆన్ ది స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ రచయిత ఆండ్రియన్ వెసాలియస్. నెక్స్ట్, పరస్పర సంబంధం ఉన్న యథార్థాల్లో ఉన్న సామాన్య లక్షణాన్ని ఏమంటారు? భావన. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ అనేది టెట్లో రావడం జరిగింది. నెక్స్ట్, ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చు అనేది ఈ క్రింది రకానికి చెందిన పరికల్పన అంటే ప్రాగుక్తిక. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రాగుక్తిక పరికల్పన గురించి కూడా టెట్లో ఒక బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి ప్రయోగిక జ్ఞానమునకు వర్తించును అంటే సిద్ధాంతాలు. నెక్స్ట్, రెండు లేక అంతకంటే ఎక్కువ భావనల మధ్య సాన్నిహిత్యం తెలిపేది సామాన్యీకరణ. నెక్స్ట్ క్రింది వానిలో సమస్య పరిష్కారాలను కల్పించుటలో అవరోధం కాఠిన్యత. నెక్స్ట్, జేబీ కొన్నెట్ ప్రకారం యథార్థం యొక్క లక్షణం కానిది మారుతూ ఉంటాయి అనేది లక్షణం కాదు. ఇక్కడ జేబీ కొన్నెట్ ప్రకారం యథార్థం యొక్క లక్షణాలు పరిశీలింపదగినది, వివాదరహితమైనది, ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించదగినది. నెక్స్ట్ అండి, శాస్త్రీయ దృక్పథం గల వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే విశాలమైన దృక్పథము, జిజ్ఞాస, అన్వేషణ, నిష్పక్షపాత దృష్టి. ఓకేనా. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఏ బుక్లో కూడా దొరకవు, మనకి అకాడమీ బుక్స్లో ఉన్నాయి. అకాడమీ బుక్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, లేని వాళ్ళు ఈ వీడియో చూడండి. ఓకేనా. శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి యొక్క లక్షణం కానిది వ్యక్తినిష్టత అనేది శాస్త్రీయ వైఖరి వ్యక్తి యొక్క లక్షణం కాదు. మనకి శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి యొక్క లక్షణాలు కూడా ఇంపార్టెంట్. సమస్య పరిష్కారంలో ప్రణాళికాబద్ధత, నిష్పక్షపాత దృష్టి. నెక్స్ట్, శాస్త్రీయ పద్ధతిని అనుసరించడం. నెక్స్ట్ కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలకు మొక్క తీసుకునే నీటికి సంబంధం ఉండదని తెలిపే పరికల్పన ప్రకటనాత్మక పరికల్పన. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలకు మొక్క తీసుకునే నీటికి సంబంధం ఉందని తెలిపే పరికల్పన ప్రకటనాత్మక పరికల్పన. నెక్స్ట్, క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది భావనలు అనేది సంబంధించదు. మనకి సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించినవి వైఖరులు, పద్ధతులు, ప్రక్రియలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా టెట్లో అడగడం జరిగింది. మ్యాక్సిమం బిట్స్ అనేవి తెలుగు అకాడమీ బుక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. టెట్ ఎగ్జామ్లో మీరు ప్రీవియస్ పేపర్స్ బిట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, నత్రజని సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉంటుంది అనే వాక్యం భావన. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, క్రింది కార్యక్రమం ద్వారా పాఠశాలలో విలువలు పెంపొందించవచ్చు? ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పాఠశాల అసెంబ్లీ, విజ్ఞాన యాత్ర నిర్వహణ. నెక్స్ట్, శాస్త్రీయ విధానంలోని ప్రధానాంశం వైఖరి. నెక్స్ట్, విద్యార్థి శరీర శుభ్రత అన్న పాఠ్యాంశ బోధన అనంతరం తన దంతములను శుభ్రంగా బ్రష్ చేసుకొనుట అనేది ప్రయోజన విలువ. నెక్స్ట్, క్రింది వానిలో జాతీయ విద్యా విధానం మౌలిక అంశాలకు చెందనిది? సమానత్వ, ప్రజాస్వామ్యం, సామ్యవాదం అనేది జాతీయ విద్యా విధానం యొక్క మౌలిక అంశానికి చెందినవి పరిసరాల పరిరక్షణ, పోషకాహార లభ్యత, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకునుట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ కూడా టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్, మంచి నడవడి ఆశయాలు క్రింది విలువగా చెప్పవచ్చు.
క్రమశిక్షణ. నెక్స్ట్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి ప్రకారం శాస్త్ర బోధన ప్రధాన గమ్యం ఏది? ఆప్షన్ 3 విమర్శనాత్మక విలువ. నెక్స్ట్ క్రింది వాణిలో ఉద్దేశాలతో సరిపోల్చినప్పుడు లక్ష్యాలకు సంబంధించిన ప్రవచనం. లక్ష్యాలనేవి తక్కువ సమయంలోనే సాధించబడతాయి. నెక్స్ట్ క్రింది వాణిలో క్రమశిక్షణ విలువకు చెందనిది సంకుచిత్వం అనేది చెందదు. ఆత్మవిశ్వాసం, నిడారంబరత, ఇతరులకు జ్ఞానం అందించుట అనేవి క్రమశిక్షణ విలువలు. నెక్స్ట్ క్రింది వాణిలో ఒకటి సత్యం. 4 సత్యాలే. విజ్ఞాన శాస్త్రం ఒక ఉత్పత్తి, విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత జ్ఞానం, విజ్ఞాన శాస్త్ర సత్యాలు తాత్కాలికాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా టెట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ తాము చేసే ప్రయోగాలకు కావలసిన పరికరాలను, వస్తు సామాగ్రిని వారే తయారు చేసుకొనుట ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ సృజనాత్మక విలువ. నెక్స్ట్ విద్యార్థి విసర్జన వ్యవస్థ పాఠాన్ని నేర్చుకున్నాడు. దీని ద్వారా సాధించిన విలువ ఉపయుక్త విలువ. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణం వీటిని కలిగి ఉన్నది. ప్రాయోగిక జ్ఞానం మరియు సిద్ధాంత పరిజ్ఞానం. నెక్స్ట్ ఒక విద్యార్థి అందుబాటులో ఉన్న విషయాలు తెలియనిదే, ఒక నిశ్చిత అభిప్రాయానికి రాకపోవడం, చాలినంత సమాచారం లేనిదే సాధారణీకరణం నిరాకరించినచో ఆ విద్యార్థి ఈ గుణములు కలిగి ఉన్నాడని చెప్పవచ్చు. శాస్త్రీయ వైఖరి. నెక్స్ట్ ప్లీజ్ లైక్ మీ. మన వీడియోకి ఒక లైక్ చేయండి. నీటి చక్రమును బోధించు సమయాన ఉపాధ్యాయుడు అనగనగా ఆకాశం ఉంది అనే పాటను పాడి వినిపించుట ఈ క్రింది వాటికి చెందును. అభిరుచి. నెక్స్ట్ న్యాచురల్ హిస్టరీ రాసిన వారు ప్లినీ ఎల్డర్. నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వాన్ని గుర్తించగల లక్షణము క్రింది వారికి ఉంటుంది. అభినందగల వ్యక్తికి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రపరంగా ఈ విధంగా కొనసాగుతుంది, మూర్త స్థితి నుండి అమూర్త స్థితికి. నెక్స్ట్ శాస్త్రీయ సత్యాలన్నీ సార్వత్రిక సత్యాలకు దగ్గరగా ఉండే అంచనాలు మాత్రమే అన్న వివేకానందుని ప్రవచనం బలపరిచే సిద్ధాంతం అనుమానోపపత్తి. నెక్స్ట్ ఒక విద్యార్థి గాలిలో ఎగరగలనని గొప్పలు పలుకుతుంటే తోటి విద్యార్థి దాన్ని నమ్మలేదు. నమ్మని విద్యార్థి కలిగి ఉన్నది శాస్త్రీయ వైఖరి. నెక్స్ట్ మనం ప్రకృతి సంపదను, వనరులను సద్వినియోగం చేయుట అనేది శాస్త్రపరంగా ఈ విలువను పెంపొందించును. ఉపయోగిక విలువ. నెక్స్ట్ అండర్సన్ క్రాత్వెల్ వర్గీకరణలో లక్ష్యాల సరి అయిన వరుస క్రమం: జ్ఞానం, అవగాహన, అన్వయం, విశ్లేషణ, మూల్యాంకనం, సృష్టించటం. నెక్స్ట్ జాతీయ ప్రణాళికా చట్టం 2005 ప్రకారం మూల్యాంకన ప్రక్రియ పాఠం బోధిస్తున్న క్రమంలోనే పునశ్చరణ అవసరమైన విద్యార్థులు గుర్తించబడాలి. నెక్స్ట్ విస్తృత ప్రణాళిక మదింపు చట్రంలోని అంశాలు: లక్ష్యాల నిర్ధారణ, ఉపాధ్యాయుని సామర్థ్యం, మదింపు సాధనాలు, అభ్యాసన సూచికలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. రిపీటెడ్గా చూస్తూ ఉండండి, దానివల్ల మీకు బాగా గుర్తుంటుంది. మెయిన్ వినడం వల్ల ఎక్కువ శాతం గుర్తుంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ వీడియోస్ అనేవి యూస్ చేసుకోండి. అలాగే పార్ట్ 1, 2 వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ప్రతి ఒక్కరు ఆ వీడియోస్ కూడా చూడండి. తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్. బాయ్.